మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంలోనూ తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు విజయ్. తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు పరిపాలన చేసిన వారంతా సాంప్రదాయ పద్ధతిలో పంచకట్టులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ విజయ్ మాత్రం సూటు బూటులో వచ్చి తన మార్కుని చూపించారు. తాను రీల్స్లోనే హీరో కాదని, పాలిటిక్స్లోనూ మరీ ముఖ్యంగా పరిపాలన అందించడంలోనూ హీరోగా ఉంటానని తన వేష భాషలో చూపించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగే వేదికపైకి బ్లాక్ బ్లేజర్, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు డ్రెస్లో మ్యాన్లీ లుక్లోకి ఎంటర్ అయ్యారు. వేదిక మీదకు రాగానే పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం మారుమోగటంతో విజయ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా విజయ్ చేత గవర్నర్ రాజేంద్ర పర్లీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకం ఎన్నికల హామీల అమలుపై చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు, డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక విభాగాల ఏర్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై విజయ్ తొలి సంతకాన్ని చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయ్ తొలి రోజు నుంచే తన మార్కు పాలనను అందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అయినటువంటి విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్ చెప్పండి, ఇప్పటికే జనరంజక పాలన అందించడంలో విజయ్ ఖచ్చితంగా తన మార్కు చూపిస్తారు అని తమిళనాట ప్రజలందరూ నమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రకమైనటువంటి పాలన మొదలైందని అనుకోవచ్చా? ఈ సంతకాలతో తొలి సంతకం ముఖ్యంగా విద్యుత్తుకి సంబంధించి పెట్టారు. అలాగే మహిళల భద్రత మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ నిరుపమ, మొదటి నుంచి కూడా విజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా పాలిటిక్స్ అన్నింటినీ కూడా న్యూ ట్రెండ్లోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా తమిళనాడు అనేటువంటి ఒక మార్కు పాలిటిక్స్ని తన ఎంట్రీతో మార్చబోతున్నాను అనేటువంటి ఒక సిగ్నేచర్ని ప్రతి సందర్భంలో కూడా విజయ్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా పార్టీ పెట్టినటువంటి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం, అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొదట్లోనే నేరుగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం, ఇవన్నీ కూడా ఒక రికార్డు క్రియేట్ చేస్తున్నారు విజయ్. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు తొలి సంతకాన్ని కూడా, ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఉన్నాయో ఆ హామీల అమల్లో భాగంగానే ఆయన తొలి సంతకాలని చేశారని చెప్పాలి. విజయ్ ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మనం చూసాం విజయ్ని సీఎం కానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా విజయ్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా దశాబ్దాల పాటు వైరు శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకేలు కుట్రలు పడుతున్నాయనేటువంటి ఒక ఆందోళన చెందినటువంటి టీవీకే కార్యవర్గం కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు ఒక్కసారిగా ఇవాళ ప్రమాణ స్వీకారం విజయ్ చేస్తుంటే అందరూ కూడా కోట్ల మంది తమిళ ప్రజలు అలాగే విజయ్ అభిమానులందరూ కూడా కేరింతలు, చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా స్టేడియంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారి విజయ్ ఎంట్రీతో మొత్తం ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పాలి. విజయ్ ఇప్పటి వరకు ఒక మాస్ హీరోగా సూపర్ హిట్ సినిమాలను అందించినటువంటి హీరో విజయ్గానే తమిళ ప్రజలకు అలాగే యావత్తు దేశంకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు కూడా అదేవిధంగా తెలుసు. కానీ ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి తీరు, అలాగే తన డ్రెస్సింగ్ కానీ, తాను మాట్లాడినటువంటి స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు సాంప్రదాయ పద్ధతిలో, ముఖ్యంగా తమిళ సాంప్రదాయాన్ని అక్కడ కనబరిచే విధంగా అందరూ కూడా పంచెకట్టులో వైట్ డ్రెస్లో హాజరయ్యేవారు. కానీ విజయ్ మాత్రం తమిళనాడు అంటే ఇక లోకల్ కాదు, తమిళనాడు అంటే ఇక గ్లోబల్ అనే విధంగా కూడా ఆయన ఒక బ్లేజర్ డ్రెస్లో అలాగే ప్యాంట్ షర్ట్తో వచ్చి నేరుగా ఆయన ఒక మ్యాన్లీ లుక్లో రియల్ హీరోలో ఏ విధంగా ఉంటారో ఆ హీరోయిజాన్ని తను సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనూ అలాగే పొలిటికల్ లైఫ్లోనూ, ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో తొలి రోజున ఆయన సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టే రోజున చూపించారనే చెప్పాలి. విజయ్ స్పీచ్ కూడా ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడా కూడా పొలిటికల్కి సంబంధించిన స్పీచెస్ని ఎక్కడ కూడా ఆయన వినిపించలేదు. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండాలి, తాను ఒక సామాన్యుడిని మాత్రమే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడానికే ప్రయత్నించారు. ఇవాళ జరిగినటువంటి ఆ ప్రసంగంలో కూడా తాను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను, తన తల్లిదండ్రులు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, తన తండ్రి ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించారు, తద్వారా నేను సినిమా రంగానికి వచ్చాను, ఆ తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను, అదేవిధంగా నాకు కష్టాలు తెలుసు, అలాగే కన్నీళ్లు తెలుసు,
చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను, బాధలు పడ్డాను అంటూ సామాన్యులకు దగ్గరయ్యే విధంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారనే చెప్పాలి. తెలుసు అని అన్నారు ఆయన. ఆకలి బాధలు కూడా తెలుసు అన్నారు. అంటే పేదవాళ్ళకు కూడా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పాలి. అదేవిధంగా రాజకీయంగా కూడా చూస్తూ ముఖ్యమంత్రిగా తనకి ఎంత బాధ్యత ఉందో, భవిష్యత్తులో ఏ విధంగా తాను ప్రజలకు పరిపాలన అందించబోతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తన ప్రసంగంలో చాటి చెప్పారు. ఏమన్నారంటే, ఇప్పటి వరకు తమిళనాడుకు దాదాపుగా ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రజల మీద భారం ఉంది. గత ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా కూడా చేసింది. ఇకపై ప్రజల మీద ఆ భారం ఉంచే విధంగా నేను చేయను. ప్రజలకు సుపరిపాలన అందించడానికి, ప్రజలకు తమ ప్రభుత్వం దగ్గరగా ఉండడానికే ప్రయత్నిస్తుందంటూ కూడా విజయ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన చేసినటువంటి సంతకాలు మనం పరిశీలించినట్లయితే, తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేటువంటి హామీని ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ హామీని ఆయన అమలుపరిచే విధంగా తొలి సంతకాన్ని చేశారు. అలాగే మహిళా విభాగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఏర్పాటు చేసే విధంగా, భద్రత కల్పించే విధంగా కొన్ని షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే డ్రగ్స్ నిరోధకానికి కూడా ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పిస్తూ తొలి సంతకాన్ని తొలి ఫైల్స్ మీద ఆయన పెట్టినటువంటి పరిస్థితి చూడాలి. సో ఓవరాల్గా చూస్తే విజయ్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి, అలాగే తాను సీఎం కంటే కూడా ఒక సామాన్యుడిగానే ప్రజలకు దగ్గరగా ఉంటాను, ఇప్పటి వరకు జరిగినటువంటి పాలిటిక్స్ ఒక ఎత్తు, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన ఒక ఎత్తు, తన మార్కు పరిపాలన మరో ఎత్తు అన్న విధంగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగిందనే చెప్పాలి. నిరుపమ, ఆయన యాక్చువల్గా సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. కేవలం అక్కడ త్రిష తప్పించి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఎవరు కూడా కనిపించలేదు. అంటే స్థలాభావం ప్రభావం ఉంటుంది, ఇబ్బంది అవుతుందనా, లేకపోతే ఈ 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు గత 5-6 రోజులుగా రకరకాలైనటువంటి ఇబ్బందుల పాలయ్యి చివరకు ఆయన సీఎం పదవిని అలంకరించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం. వీటన్నింటి నేపథ్యంలో ఆయన పిలవలేకపోయారా, లేకపోతే వద్దు ఇంతటితో సరిపెట్టుకుందామని ఆ కొంచెం మందితోటే లిమిటెడ్గా చేశారా? ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి వారిలో ముఖ్యంగా తాను 108 స్థానాలు గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తనకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే అక్కడ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారనే చెప్పాలి. సో రాహుల్ గాంధీతో పాటుగా వామపక్ష పార్టీలకు సంబంధించిన ఆ రాష్ట్ర నాయకులు కూడా అక్కడ హాజరయ్యారు. ఇక స్పెషల్ అట్రాక్షన్గా తనకు సన్నిహితురాలుగా, శ్రేయోభిలాషులుగా, ఫ్రెండ్గా ఉన్నటువంటి సినీ నటి త్రిష కూడా అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా హాజరయ్యారు. అలాగే తన తల్లిదండ్రులు కూడా విజయ్తో పాటు అక్కడ హాజరైనటువంటి పరిస్థితి. సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా, ప్రముఖులు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎందుకంటే గత వారం రోజులు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ ఒక సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, సో తను కష్టపడే హీరోగా ఎదిగిన వ్యక్తిగా, అదే సినిమా రంగానికి సంబంధించినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఉండి తమిళనాడు పాలిటిక్స్ అన్నీ కూడా తనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. సో ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయనేటువంటి విషయం తెలిసినా కూడా ఇదే సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా నోరు విప్పలేదు, తనకు మద్దతుగా నిలవలేదు. సో ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు స్పందించారు, అలాగే రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అధినేతలు స్పందించారు. కానీ సినిమా రంగానికి ఇంత అవమానం జరుగుతుంటే, సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ అధికారానికి దగ్గరగా వచ్చి, మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వస్తే తను సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తిగా కనీసపు మద్దతు కూడా పలకలేదు అనేటువంటి బాధ విజయ్లో కనిపించిందని అనుకోవాలి. అందుకు ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి వీవీఐపీలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం మేరకే ఎవరికి కూడా పెద్దగా ఆహ్వానాలు కూడా పంపించలేదన్నట్టు సమాచారం కూడా మనకు అందుతుంది. అదేవిధంగా అక్కడికి హాజరైనటువంటి వారందరికీ కూడా ఆయన ఒక మెసేజ్ను కూడా పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇంకా కూడా తను సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఇక మీదట పూర్తి స్థాయి పరివర్తన చెందినటువంటి రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, మరీ ముఖ్యంగా ఒక సామాన్యుడి నుంచి సీఎం సీటు వరకు ఎదిగినటువంటి ఒక నార్మల్ కామన్ మ్యాన్గా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఇవాళ తన ప్రమాణ స్వీకారానికి సినిమా రంగానికి సంబంధించినటువంటి స్టార్లు, హీరోలు, హీరోయిన్లను దూరంగా ఉంచారనే చెప్పుకోవచ్చు. నిరుపమ, మొదటి రోజు అంటే ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఒక మహిళకు కూడా తన క్యాబినెట్లో స్థానం ఇచ్చి ఒక మంచి మెసేజ్ని అయితే ఆయన తమిళనాట ప్రజలకు ఇచ్చారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. తను
తనతో పాటు మరొక 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ 9 మందుల లిస్టులో కూడా శివకాశికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందినటువంటి కీర్తనకు మంత్రిగా ఆయన అవకాశం ఇచ్చారు. సో తొలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఒక ఉమెన్కి కూడా అందులో చోటు కల్పించడం అంటే, అదేవిధంగా ఇవాళ ఆయన తొలి సంతకం చేసినటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో 90% అవి మహిళలకు సంబంధించినటువంటి పథకాలే. మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక భద్రతను కల్పిస్తూ ఏర్పాటు చేసే టీమ్స్ విషయంలో కానీ, డ్రగ్స్ను నిరోధించడానికి, అంటే డ్రగ్స్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడేది మహిళలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లులే. సో ఆ పరంగా చూసినా కూడా ఈ పథకాన్ని కూడా అటు మహిళలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసేటువంటి పథకంగానే భావించాలి. మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి స్కీమ్ మీద కూడా ఆయన ఇవాళ సంతకం చేయడం. సో ఇవన్నీ కూడా చూస్తే మహిళలకు తాను ఒక పెద్ద అచీవ్మెంట్ ఇవ్వబోతున్నాను, మహిళలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వబోతున్నాను, తనకు ఓట్లేసి ఈ స్థాయిలో తనను గెలిపించినటువంటి మహిళలకు తను రుణం తీర్చుకోబోతున్నాను అనేటువంటి ఒక మెసేజ్ను కూడా పంపించారని చెప్పాలి. విజయ్కు ఈ స్థాయిలో ఓట్లు రావడానికి, విజయ్ ఓటింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా ఈ స్థాయిలో పెరగడానికి రెండు కారణాలు. ఒకటి మహిళా ఓటర్లు, రెండు జన్జీ ఓటర్సు, అంటే యువతరం ఓటర్లు. ఈ ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకొని విజయ్ తన పరిపాలనలో వాళ్ళకి ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకునే విధంగా కూడా విజయ్ మార్కు పాలన ఉంటుంది అనే దానికి ఇవాళ ఇచ్చినటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ కావచ్చు, ఆయన సంతకాలు చేసినటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా మీరు అన్నట్టుగా ఆయన క్యాబినెట్లో అవకాశం కల్పించినటువంటి మహిళలకు కావచ్చు, ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే మహిళల విషయంలో విజయ్ చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను తన ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారనేటువంటి ఒక మెసేజ్ ఆయన గ్రౌండ్ లెవెల్లో పంపించారని చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, మొత్తానికి ఈరోజు మదర్స్ డే. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తల్లికి కూడా గిఫ్ట్ ఇచ్చినట్లయింది విజయ్. థ్యాంక్ యూ సో మచ్.